తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. అది ఏమిటంటే జూలై 25 తారీఖు నుండి ఆగస్టు 10 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికి వస్తాయి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అదే విధంగా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు మీకు రావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలపై మీ యొక్క స్టేటస్ ని మీ ఫోన్ లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్ లో ఏ విధంగా ఉంటే ఈ 25 తారీఖు నుండి పంచిపెట్టేటి కొత్త రేషన్ కార్డులు మీకు వస్తుందా రాదా అనే పూర్తి వివరాలపై ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదే విధంగా మా ఛానల్ ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనకి వచ్చినటువంటి న్యూస్ ని చూసినట్లయితే ఈ నెల 25 నుంచి రేషన్ కార్డులు పంపిణీ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఈసారి రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందొద్దని క్లారిటీ ఇచ్చారు. ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం అని చెప్పడం జరిగింది. మీరు ఈసారి పంచిపెట్టేటువంటి రేషన్ కార్డులో మీకు ఒకవేళ రాకపోతే ఆందోళన చేయకుండా మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, 3,10,00,000 కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధానంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని, సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ కార్డుల విలువ పెరిగిందన్నారు. అయితే ఈ 25 తారీఖు నుండి 10 తారీఖు వరకు ఎవరికి రేషన్ కార్డ్స్ వస్తాయో నేను ఇప్పుడు స్టేటస్ అనేది చెక్ చేసి ఆ స్టేటస్ లో ఏ విధంగా ఉంటే రేషన్ కార్డ్స్ వస్తాయి అనేది మీకు ఇప్పుడు చెక్ చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ లేదా క్రోమ్ అనే సెర్చ్ బార్ లో epds.telangana.gov.in FSC అని మీరు టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. కొద్దిగంతా మీరు స్క్రోల్ డౌన్ అనేది చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే FSC సెర్చ్ విత్ ఆధార్ నంబర్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే కొద్దిగంతా ఇంకా స్క్రోల్ డౌన్ అనేది చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోర్టల్ అనేది కొత్తగా రావడం జరిగింది. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి FSC సెర్చ్ విత్ ఆధార్ అన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే మీ డిస్ట్రిక్ట్ ఏది ఉంటే అది డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నంబర్ అనేది లేకపోయినా ఇక్కడ ఆధార్ నంబర్ ఏదైతే ఉన్నదో మీ ఆధార్ నంబర్ అనేది ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. పూర్తిగా అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏది ఉంటే అది డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఆధార్ నంబర్ ఉన్నదో ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ పై సెర్చ్ పై క్లిక్ చేసేయండి. సెర్చ్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అంటూ మీకు ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో అందరి పేర్లు, అందరి వివరాలు అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరిపై అయితే రేషన్ కార్డ్ అనేది మీరు అప్లై చేశారో, హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా పేరు అనేది పెట్టారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్లూ కలర్లో అప్రూవల్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. అప్రూవల్ అనేది చూపిస్తే వారికంటూ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అంటూ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్డ్ అని చూపిస్తే మీకంటూ ఈ 25 తారీఖు నుండి 10 తారీఖు లోపున పంచిపెట్టేటి ఈ రేషన్ కార్డులో ఇందులో భాగంగా మీకంటూ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మండల స్థాయిలో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో అందులో మీరు పాల్గొని మీరు ఈ రేషన్ కార్డు అనేది మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇంకా అప్రూవ్డ్ అని కాలేదో రేషన్ కార్డులు వారు నిరంతర ప్రక్రియ అనేది న్యూస్లో చెప్పడం జరిగింది మన రాష్ట్ర సీఎం గారు. కాబట్టి ఏ ఆందోళన చెందకుండా
తర్వాత అయినా మీ రేషన్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీ రేషన్ కార్డులో పెండింగ్ అని చూపిస్తే మీరు ఆ పెండింగ్ నుండి అప్రూవ్డ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకంటూ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అది రాకపోతే మళ్ళీ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చని స్పష్టం అనేది చేయడం జరిగింది. సో ఇది యూజ్ఫుల్ టాపిక్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియాల్సిన విషయం. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలపండి, అందరికీ షేర్ చేయండి. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ అనేది నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.